అమ్మో టైం అయిపోతుంది. హాయ్ మ్యామ్, నమస్తే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ శిష్ట. వావ్, బలి రెడీ అయ్యవే. మినిమం ఫస్ట్ ఆఫ్ ది డే. అయ్యో మేడం, నా బర్త్డే కాదు. మరి చక్కగా రెడీ అయ్యావే. మా అమ్మ గుడికి తీసుకెళ్ళింది మ్యామ్. ఓ, అందుకేనా ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యావు? అవును మ్యామ్, మీకోసం ఫ్లవర్ తెచ్చాను మ్యామ్. థ్యాంక్ యూ శిష్యు. ఛాయా. థ్యాంక్ యూ శిష్ట. ఛాయా, మొన్న అంతకుముందు జరిగిన ఈవెంట్లు వాటి పేమెంట్ క్లియర్ అయిందా? లేదు మేడం, ఒకరేమో 1 lakh పెండింగ్ పెట్టారు, ఇంకొకరేమో మొత్తం క్లియర్ చేసేసారు. ఏంటి, ఇంకా 1 lakh ఉందా? అబ్బా, వాళ్ళు బలి పీసినోళ్ళమ్మా. సర్లే, ఇస్తారు. మనం ఏమన్నా ఊరుకో ఉంటామా? ఎలాగోలా ముక్కు పిండి వసూలు చేయము. ఎందుకు వదిలి పెడతాం మేడం? ఎంత కష్టపడ్డా మా ఈవెంట్ చేసేకి. సర్లే గాని, మొన్న ఒక ఆంటీ వచ్చింది కదా, భవానీ ఆంటీ అని చెప్పి, వాళ్ళ కొడుక్కి ఏమన్నా సెట్ అయిందా సంబంధం? మ్యామ్, సెట్ అయిపోయింది. ఇప్పుడు అది మాట్లాడడానికే వెళ్ళాలి. పదండి వెళ్దాం. సరే మా వెళ్దాం. మ్యామ్, బాగుంది కదా? అవును సిస్టర్, చాలా బాగుంది. విద్య లాగున్నట్టుందే. అమ్మా విద్య. ఎవరబ్బా పిలుస్తున్నట్టున్నారు? ఎక్కడి నుంచి? ఎక్కడ కనిపించట్లేదే. ఇక్కడ నుంచా? విద్య, ఎలాగున్నావమ్మా? ఓ ఆంటీ, బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాను విద్య. ఏమిక్కడ? చిన్న పని ఉంటే ఇటువైపు వచ్చా. చూస్తే ప్రశాంతంగా ఉంది, అందుకే కాసేపు ఉండి వెళ్దామని వచ్చా. రా, కూర్చుందువురా. అవును, మీరేమంటే ఇక్కడ? మీటింగ్ ఉందని ఇలా వచ్చానమ్మా. కాస్త ప్రశాంతంగా ఉంటుందని ఇలా కూర్చున్నా. అవునా? అవును విద్య, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాను ఆంటీ. మ్యారేజ్ బ్యూరోనా? మా అమ్మాయికి ఎలాగో పెళ్లి సంబంధం చూస్తున్నాం కదా, చూడమంటే పోలా ఫ్రీగా. మ్యామ్, ఎవరు? తెలిసిన ఆంటీ మా. అవునా? హాయ్ మ్యామ్. హాయ్ విద్య, మన శ్రీజ ఉంది కదా, శ్రీజకు కూడా పెళ్లి ప్రపోజల్స్ చూస్తున్నాము. మంచి సంబంధం ఉంటే చూడమ్మా. అయ్యో, అప్పుడే ప్రపోజల్స్ చూస్తున్నారా? భలేవారే, తప్పకుండా చూద్దాం ఆంటీ. యా షూర్, ఐ విల్ కాల్ యూ లేటర్ మ్యామ్. మ్యామ్, వచ్చిన పని అయిపోయింది, వెళ్దామా? అవును విద్య, ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. వీళ్ళెవరు? వీళ్ళు మా స్టాఫ్ మేడం, అకౌంటెంట్ ఛాయ, మేనేజర్ సిస్టర్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చెప్పండి మేడం, మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, లేకపోతే బిజినెస్ మ్యానా? అవేవి కావుమా. పోనీ అగ్రికల్చరా? కాదుమా. కాదా? మళ్ళీ ఏం చేయాలి? ఎలాంటి అబ్బాయి కావాలి? ఇన్స్టాలో, యూట్యూబ్ లో రీల్స్ చేసే అబ్బాయి కావాలి. అదేంటంటీ? ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉండేది యూట్యూబ్, ఇన్స్టానే కదమ్మా. అందులో యాక్ట్ చేస్తే ఫేమ్, నేమ్, రికగ్నిషన్ వస్తుంది, అందుకే. అవునా మేడం? ఇంతకు మీ అమ్మాయి ఏం చేస్తుందో? మా అమ్మాయా వంట చేస్తుంది. అయ్యో మేడం, తినడానికి కాదు, పచ్చడానికి ఏం చేస్తుంది అంటున్నా. మా అమ్మాయా 3 వీడియోస్ 6 రీల్స్ చేస్తుందమ్మా. ఓ, మీ అమ్మాయి కూడా సోషల్ మీడియానా మేడం? అవునమ్మా. ఇందాక 3 వీడియోలు 6 రీల్స్ అని చెప్పారు. నెలకా మ్యామ్? కాదమ్మా, ఒక్క రోజుకి. అందుకేనా మీరు వీడియోస్ రీల్స్ చేసే అబ్బాయి కావాలన్నారు? సేమ్ ప్రొఫెషన్ అనుకో, ఇద్దరు కలిసి వీడియోస్ తీసుకుంటారు, అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది. నిజమే అంటోయ్. అవును విద్య, ఇంతకు అలాంటి అబ్బాయి దొరుకుతారంటావా? ఏం మాట్లాడుతున్నా మేడం మీరు? మీకు చెప్పింది ఎవరికి? శ్రీ విద్యకి. మా మ్యారేజ్ బ్యూరో గురించి మీకు అసలు తెలీదు. అమ్మో మ్యామ్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కి, బిజినెస్ మ్యాన్స్ కి సెట్ చేసిన వాళ్ళం. మీకు సెట్ చేయలేమని చెప్పండి. ఇప్పుడు నుంచి గాలి మిస్ మళ్ళీ ఎత్తుతాం. ఎతకండి అమ్మా, బాగా ఎతకండి. యూట్యూబ్, ఇన్స్టా అంతా ఎతకండి. మంచి అబ్బాయిని చూసి మా శ్రీజాకి సెట్ చేయండి. రండి మ్యామ్, వెళ్దాం. అంత అర్జెంట్ ఏం సిస్టరా? ఇప్పటి నుంచి ఎతికితేనే కదా అప్పుడు సెట్ చేసేది. ఇన్స్టా, యూట్యూబ్ అనే చెరువా వెంటనే దొరికేకి? అదొక సముద్రం, మహాసముద్రం. ఇప్పుడు ఇన్స్టాని, యూట్యూబ్ ని మొత్తం రౌండ్ వేసి మంచి అబ్బాయిని పెట్టాలి. నిజమే, ఆ పనిలో ఉండాలి. వెళ్దామా? పేమెంటా? తెలిసినావిడ కదా, అడగాలంటే మొహమాటంగా ఉంది. ఉన్నీలే, వెళ్దాంపా. అదేంటి మేడం, ఇన్స్టాని, యూట్యూబ్ ని చుట్టేయాలంటే ఎంత కష్టం? దానివల్ల 2 సార్లు ప్రపంచాన్ని ఈజీగా చుట్టేయచ్చు. మీరు ఆగండి, నేను అడుగుతా కానీ. నీ ఇష్టం. మేడం, పేమెంట్? అయ్యో, ఏం వద్దులేమ్మా, ఉంచుకో. అయ్యో మ్యామ్, భలేవారే. మేము మీకు ఇవ్వడం కాదు, మీరే మాకు ఇవ్వాలి సంబంధం చేసిన దానికి. విద్య, నేను బాగా క్లోజ్ మా. కావచ్చు, రిలేషన్ బిజినెస్. అయినా మ్యారేజ్ బ్యూరో మేడం ఒకటి కాదు, నాది కూడా. సో పేమెంట్. వాళ్ళ మేడం గమ్మనున్నా, ఇది మాత్రం భలే గట్టిది. సర్లేమ్మా, ఇంటి పోయినాక ఫోన్ పే చేస్తా. ఓకే మ్యామ్. వాళ్ళ నంబర్? విద్యా నంబర్ నా దగ్గర ఉండలేదా? దానికి చేస్తాలే. ఏం విద్య, గెట్టోలని పెట్టినావే. ఇలాంటి వాళ్ళు ఉంటే ఓనర్కి ఏ దిగులు ఉండదు. నిజమే ఆంటీ, వెళ్ళొస్తాం. సరేమ్మా విద్య, నేను చెప్పేది మాత్రం మర్చిపోకు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఉంటాను. ఛాయా,
ఇంతకు ఫంక్షన్ ఎలా జరిగింది? బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది మేడం. అంటే చాలా రోజుల తర్వాత బంధువులంతా కలిసాం కదా, ఆ కిక్కే వేరు. అవును నిజమే ఛాయ. మేడం చెప్పడం మర్చిపోయా, నిన్న ఫంక్షన్కి వెళ్ళని చెప్పా కదా, ఆ ఫంక్షన్ లో అంతా మాకు సంబంధం చూడని గోల్ పెట్టారనుకో. అవునా ఛాయ? సర్లే చూసేద్దాంలే. మేడం ఏ శిష్రా? సంబంధం కావాలి మ్యామ్. ఎవరికి శిష్రా? నాకే మ్యామ్. ఏంటి నీకా? నీకప్పుడే పెళ్ళండి శిష్యు? చాచా అయ్యో మ్యామ్, మీకు నీకే తొందరే. అది నాకు కాదు, మా ఇంట్లో వాళ్ళకని అర్థం. అవునా? అలా చెప్పు. ఇంతకు ఎవరికి? మా అన్నయ్యకి. చెప్పు శిష్యు, అమెరికానా ఆస్ట్రేలియా సంబంధమా? వాడికి అంత సీన్ ఏం లేదు మేడం. పేడెత్తుకునే అమ్మాయి అయితే సరిపోతుంది. ఏంది? ఎదవా పాడెత్తలేక చచ్చిపోవాలి. అదేంటి శిష్యు? అమ్మా ఏం మాట్లాడుతుంది? అదంతే మ్యామ్, నేను ఇంటర్ క్లాస్ చేశాను వాడు, అందుకే పెళ్లి చేసి పంపించాలనుకున్నా. శిష్రా మర్చిపోయావా? మీ అన్నయ్యకి పెళ్లి చేసినా కూడా మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి పోడమ్మా, మీ వదినమ్మే మీ ఇంటికి వస్తుంది. నేనేం మర్చిపోలేదు మేడం, అందుకే వాడికి ఇల్లరికం సంబంధం చూపించండి. ఇల్లరికమా? అమ్మో పెద్ద ప్లానే. ఎందుకలా శిష్యు? పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంకు పడుతూనే ఉంటాడు, టామ్ అండ్ జెర్రీ లాగా. అవునా? అయ్యో. అందుకే మా అన్నయ్యని మా వదిన చేతిలో పెట్టేసి వాళ్ళు చూస్తుంటారని సంబంధం చూడమంటున్నా. అబ్బో అమ్మో శిష్యురో, ఎంత తెలివో నీకు. ఏదో మేనేజ్ పీరియడ్ పుణ్యమా అంటూ. ఇంతకు మీరు సంబంధం చూస్తారా చూడడమా? అయ్యో శిష్యు, నువ్వు అడగడం నేను కాదనడమా? అలాంటి అమ్మాయిని చూద్దాంలే. థ్యాంక్ యూ మ్యామ్. ఈ దెబ్బకి వర్తిక కుదరాలి. అసలు మా చరిత్ర ఎందుకు పెట్టుకున్నామా అనుకోవాలి. అరే అన్నయ్య కాసుకో, నీ టైం స్టార్ట్ నౌ. అరే నేను కొంచెం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నా, మళ్ళీ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ సార్, ప్లీజ్ కమ్ ఇన్. టేక్ యువర్ సీట్ సార్. ఏం కావాలి సార్? బిర్యానీ కావాలంట, పెడతావా? శిష్యు లోకల్ అడుగుతాం. మ్యారేజ్ పీరియడ్ ఎందుకు వస్తారు? పెళ్లి సంబంధం కోసం వస్తారు కదా అంకుల్? ఏంటి మేడం అంకుల్ అంటున్నారు? కాల్ మీ మస్తాన్. ఏంటి అంకుల్ పెట్టుకొని మస్తాన్ అంటున్నారు? చెప్పండి సార్. మీరే చెప్పాలి మేడం. మా కోడి గుడ్డు పెట్టలేదు సార్. నాకెందుకు చెప్తున్నారు మేడం? ఇందాక మీరే అన్నారు కదా సార్, మీరే చెప్పాలని, అందుకని అలా చెప్పా. ఏంటి పంచుకే పంచా? శిష్య నువ్వు సైలెంట్ గా ఉండు. చెప్పండి సార్, సంబంధం మీ కూతురుకా కొడుక్కా? వాళ్ళెవరికి కాదు మేడం, నాకే. మీకా? నాకే, ఇంకా పెళ్లి కాలేదు. ఏంటి సిగ్గే? మీరు సిగ్గుపడదండి సార్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లేండి మేడం, నాకు నిజంగానే పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాకపోతే వాళ్ళ బట్ట ఈ పొట్ట అంటే కూర్చొని చేసే పని కాదు మేడం, ఆ మాత్రం బట్ట ఉండదా పొట్టుండదా? మరి ఆ ఫేస్ మీద ముడతలు? అవే పాలెముడకలు మేడం. మీ క్వాలిఫికేషన్ అలానే మీ జాబ్ ఏంటి చెప్పండి సార్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మేడం. అనుకున్నా ముందే గవర్నమెంట్ జాబ్ అని, ఎందుకంటే దానికోసం వెయిట్ చేస్తేనే కదా పెళ్లి స్టార్ట్ అయింది. మేడం ఏదో అంటున్నారు? ఏం లేదు సార్, మీ ఏజ్ చెప్పండి. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మ్యామ్. ఆ నెంబర్ చెప్పండి సార్. రాసుకోండి మేడం. 21. మా వయసు 21 ఉంది కదా సార్. అయ్యో పెద్ద సమస్య వచ్చి పడింది. రాసుకోండి మేడం 25. మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటేనే సార్ మీకు సంబంధం చూపించగలుగుతాం. అవునా? 30 రౌండ్ ఫిగర్ చేయండి. ఇవేమన్నా అకౌంట్ సార్ రౌండ్ ఫిగర్ చేసేకి? ఏమ్మా ఏమైంది? సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఈ సారు తన ఎగ్జాక్ట్ ఏజ్ చెప్పట్లేదు మ్యామ్. ఏంటి సార్ మిమ్మల్ని చూస్తే వెళ్ళి ఎడ్యుకేటెడ్ లాగున్నారు, మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి? మేడం 40 మేడం. అంతే కదా సార్, మీకు మంచి సంబంధం చూపించే బాధ్యత మాది. థ్యాంక్ యూ మేడం. మీ డీటెయిల్స్ అలానే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో వాట్సాప్ చేయండి. మర్చిపోయాను, జాబ్ కూడా ఉండాలి మేడం. సరే సార్, పర్టికులర్ గా పలానా జాబ్ అని ఏమన్నా ఉందా సార్? ఏదైనా సరే మేడం, జాబ్ ఉండాలి అంతే. ఓకే సార్, 2 days లో మీకు మొత్తం సెట్ చేస్తాం. ఓకే మేడం, డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేశాను మేడం మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. కొంచెం ఫాస్ట్ గా పని అయ్యేటట్టు చూడండి మేడం. అయ్యో మీరు చెప్పారు కదా సార్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం 2 days లో సెండ్ చేస్తాం. వస్తాను.